గోపూజ గురించి వివరంగా తెలుసుకుందామండి. గోమాత ఉన్న, గోపూజ చేసిన, ఇంట్లో గోమాత బొమ్మ ఉన్న, ఆవు దూడ ఉన్నటువంటి విగ్రహం ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే ఒక మంచి రోజున తెచ్చుకోండి. దూడ పాలు తాగుతున్నటువంటి విగ్రహం తెచ్చుకుంటే చాలా మంచిదండి. రాగి ప్లేటు, నేనైతే రాగి ప్లేటు పెట్టుకున్నాను అండి. పంచలోహాలు ఏవైనా మంచిది. రాగి, ఇత్తడి, వెండి, బంగారం అంటారు. మన స్తోమత లేని పక్షంలో స్టీల్ ప్లేట్ అయినా పర్లేదు. స్టీల్ ప్లేట్ ఏంటంటే మనం తిన్నది కాకుండా కొత్తది అయితే మనం తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చుకున్నాక నీళ్ళతో కడుక్కొని గోమాతని ఆ ప్లేట్లో ఉంచుకొని మనం అభిషేకం చేసుకుందామండి. పూజకు ముందు గోమాతకి అభిషేకం చేసుకోవాలి. ఆవు పాలు, గంధం, పంచదార, తేనె, ఆవు నెయ్యి, పంచామృతాలు ఏవైనా సరే అండి. తేనె లేదా పళ్ళ రసాలు, చెరుకు రసం, బత్తాకాయ రసం, ద్రాక్ష రసం మన ఇష్టం అండి. పువ్వులతో కూడా అభిషేకం చేస్తారు. చేసుకున్న తర్వాత చివర్లో నీళ్ళతో కడుక్కోవటం. నేనైతే ఒకసారి జిడ్డుగా ఉంటే తేనె అవి వాడినప్పుడు, ఆవు నెయ్యి వాడినప్పుడు కొద్ది లాస్ట్న కొద్ది చిన్న షాంపూ తీసుకొని క్లీన్ చేసుకుంటానండి ప్లేట్ని, గోమాతని. నా దగ్గర అయితే పాలరాతి గోమాత అండి. అది ఉన్న విగ్రహం అయితే పాలరాతి గోమాత ఉంచుకున్నాను. అలా అభిషేకం చేసుకొని ఈ పూజ అయితే ఎంతో శక్తివంతమైనది. మీరు ఏ కోరికనైతే కోరుకుంటారో ఆ కోరికలకు 100% తీరుతాయండి. ఎలా ఏంటనేది నేను వివరంగా చెప్తాను. ముందుగా ఈ పూజ ఎట్లా మనకి తెలిసిందో తెలుసుకుందామండి. దేవేంద్రుని భార్య సతీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి, కృష్ణుని భార్య రుక్మిణీదేవి, రాముని భార్య సీతాదేవి, శివుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుని భార్య అరుంధతీదేవి. ఈ దేవతలందరూ ఒక మాట కృష్ణుని అడిగారు. ఆడవారు చేసిన పాపాలు ఎలా పోవును కృష్ణ అని అడిగారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాను. ఉదయాన్నే లేచి పఠించుకున్న వారికి సకల పాపాలు పోవును. అంటు కలిపిన పాపములు, ముట్టులు కలిపిన పాపములు లేదా బంగారం దొంగిలించిన పాపములు తొలగిపోవునని కృష్ణుడు బదులిచ్చాను. అప్పుడు మధ్యాహ్న సమయంలో పూజ చేస్తే ఏమిటి కృష్ణ అని అడిగాను. అంటే కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాను. సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసిన, జన్మాంతరం 5వతనం ఇచ్చినట్టు, 100 గోవుల దానం చేసినట్టు అని కృష్ణుడు సమాధానం చెప్పాను. అప్పుడు వారు మరి ఇలా అడిగాను. అర్ధరాత్రి వేళలో పఠిస్తే ఏంటి కృష్ణ అని అడిగారు. అప్పుడు కృష్ణుడు యమబాధలు పోయి యమకింకరుల చూడబోరు అని కృష్ణుడు చెప్పాను. అలా మనం గోవుని ఏ సమయంలో పఠించనును, పూజించను సకల విశిష్ట ఫలితాలు కలుగును. మనం ప్రతినిత్యం గోపూజ, గోమాత శతనామావళి చదివిన, మంత్రం చదివిన చాలా చాలా మంచిదండి. అందుకే అలా మనం గోవును ఏ సమయంలో పఠించినా విశిష్ట ఫలితాలు కలుగును. అలా గోపూజ చేస్తే ఎంత ఫలితం కలుగునో చూడండి. మనం గోవుని పెంచుకోలేము, చూసుకోలేము. అలాంటి స్థితిలో ఇలా మనం ఇంట్లో ఆవు దూడను విగ్రహం పెట్టుకుని నిత్య పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి. నాకైతే ఎప్పుడు నిత్య పూజలు ఉంటుంది. నేను ఒకసారి లాస్ట్న ఉంది వీడియో, మొత్తం వీడియో పెట్టింది ఒకసారి మీకు చూపిస్తాను. తర్వాత మనం అభిషేకం అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత నేను రాగి ప్లేట్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత అక్షంతలు వేసుకున్నాను. తర్వాత గోమాతని పెట్టుకొని గోమాతకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకుంటున్నానండి. పూలతో అలంకరించుకొని తర్వాత ఎలా చేయాలో చెప్తాను. పూజలో గోమాతని పెట్టుకొని శుక్రవారం రోజు ప్రతిరోజు కూడా గోమాత శతనామావళి చదివినా విన్నా చాలా మంచిదండి. చెప్పే పూజ అయితే శుక్రవారం రోజు మొదలు పెట్టుకోవాలండి. శుక్రవారం నుంచి మొదలు పెట్టుకొని
పూజ అనేది శుక్రవారం స్టార్ట్ చేయాలి. పూజ అయితే 21 రోజు అండి. 21 మంత్రం చదవాలి. శ్రీ సురభ్యే నమః, ఓం శ్రీ సురభ్యే నమః అని 21 సార్లు చదివి 21 సార్లు అక్షంతలు వేసుకుంటూ 21 రోజున మనం 21 రోజులు చేసుకోవాలండి. ప్రతిరోజు గోమాత కాడికి వెళ్ళి మనం బెల్లం పెట్టుకోవాలి. ప్రతిరోజు 21 రోజు మనం లాస్ట్ రోజున మటుకి ఈ మనం పూజకి మన కోరికలు 3 రాసి పెట్టుకోవాలి. ఫస్ట్ రోజు మనకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు 3 రాసి పెట్టుకొని గోమాత కాడ పెట్టుకోవాలండి. లాస్ట్ 21వ రోజున అక్షంతలు మనం రాసుకున్న కోరికల కాగితము తీసుకెళ్ళి పసుపు క్లాత్ ఉంది కదండి, పీఠం అయ్యి పెట్టుకున్నాం కదా, పసుపు క్లాత్ ఆడ కట్టుకోవాలి. నేనైతే ఇళ్ళమ్మటి ఇట్లా వస్తాయండి, అట్లా ఆవులకు కూడా పెట్టాను. మొదటి రోజు అయితే గోశాలకు వెళ్ళి పెట్టాను. తర్వాత అట్లా వీధులమ్మటి ఎవరు పెడతాండి, ఎత్తుక్కోవటమే కదా, అలా కూడా పెట్టేశాను. ఎలా సరే గోగు పెట్టుకోవటమే. 21 రోజు 2 అటు ఇటు ఒత్తులు ముట్టించుకొని విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు అనేసి 3 ఒత్తులు చొప్పున పెట్టుకున్నానండి. చూడండి, 2 3 విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు అలా అటు ఇటు పెట్టుకుంటాను. 2 చొప్పునను అటు 2 ఇటు 2 ఒత్తులు పెట్టుకుంటాను. తర్వాత కడ్డీలు కూడా 3 తీసుకుంటానండి. కడ్డీలు కూడా అలానే ముట్టించుకుంటాను. ఈ మంత్రాలు అయితే చదువుకున్న తర్వాత హారతి ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకుంటాను. లాస్ట్ రోజున కొట్టుకోవచ్చు కొబ్బరికాయ, ప్రతిరోజు ఏం అవసరం లేదు. మీకు ఓపిక ఉంటే రోజు కూడా కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి. కొబ్బరికాయ మన శిరస్సు అని అన్నట్టు. ఆ తల్లి ముందు ఇట్లా మనం గర్వం ఆహం పటాపంచలు అయిపోయినట్టు అని సంకేతం మామూలుగా అయితే. లేదా లాస్ట్ రోజు కొట్టుకుంటే సరిపోతుంది. రోజుకు ఒక నైవేద్యం మన ఇష్టము. బెల్లము ఆవు పాలతోటి మన ఇష్టం, కొనుక్కొచ్చుకోకుండా స్వయం పాకం చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఓపిక లేని రోజు పటిక బెల్లమైనా పెట్టుకోవచ్చు, బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఏదో ఒక గోగు మటుకి ఆహారం తినిపించుకోవాలి. నేనైతే పెద్ద బెల్లం గడ్డం అట్లా తీసుకొని వెళ్ళి పెట్టుకున్నానండి. నచ్చతకు కొట్టి అట్లా పెట్టి చెయ్యి అలా నాగుతుంటే తెలియని ఆనందం అండి. చాలా బాగా అనిపించింది. ఒక గోమాత ఒక దేవతకి ఇచ్చినట్టు 3 దేవతలు సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి. నేను అదిగో స్పూన్ ఉందండి కొత్తది, అందులో ఒత్తిడి పెట్టుకొని అలా వెలిగించుకుంటాను. అటు ఇటు వెలిగించుకుని హారతి ఇచ్చుకుంటాను. అవి అక్షంత కాసం కలిపి పెట్టుకున్నాను అండి. ఓం సురభ్యే నమః, శ్రీ సురభ్యే నమః అంటానికి అక్షంతలు వేసుకుంటే 21 సార్లు వేసుకోవటానికి అవి అక్షంతలు. సాంబ్రాణి కూడా ఎప్పుడు కమ్మని వాసన వస్తూ ఉండాలి. ఎప్పుడు కమ్మని వాసన వచ్చేది అంత నెగిటివ్గా ఉండదండి, పాజిటివ్గా ఉంటుంది. అందుకని ఎప్పుడు ఇంట్లో కమ్మని వాసన వచ్చేటట్టు ఉండాలి. పీఠం పసుపు వస్త్రం శుద్ధి చేసుకొని పెట్టుకుంటాను. పైన విగ్రహాలు ఉన్నాయండి, కింద పెట్టుకున్న పీఠం. అందరి దేవులకి నేను ఆ పూలు అలంకరించుకున్నాను. చక్కగా అన్నీ అలంకరించుకున్నాక పీఠం పెట్టుకొని అభిషేకాలు అవి చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఒక స్లిప్పు పేపర్ తీసుకొని 3 కోరికలు రాసుకున్నాను. నాకు 3 కోరికలు తీరినాయండి, 100% తీరినాయి నాకు, చేశాను. అందుకే మళ్ళీ మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ పూజా విధానం వీటి గురించి తెలియని నేను యూట్యూబ్ పెడుతున్నాను. ఇదివరకైతే యూట్యూబ్ అట్లేదండి. స్లిప్ అలా మడత పెట్టి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఆ గోమాత పాదాల కాడ పెట్టుకున్నాను. లాస్ట్ రోజున అది ముడుపులాగా కట్టుకుంటా అండి. పసుపు క్లాత్ మనం 21 రోజు చేసుకున్న అక్షంతలు మన పూలు మాత్రమే తీసుకోవాలండి. పటం కదిలించొద్దు, ప్లేట్ కదిలించొద్దు, ఏమీ వద్దు. అభిషేకం చేసేటప్పుడు ఆ ప్లేట్ అయ్యేవంట మళ్ళీ శుద్ధి చేసుకుని ఆడబెట్టుకోవటమే. ఆ వాడిపోయిన పూలు మాత్రమే తీసుకున్నాం. మళ్ళీ మన అటు ఇటు పమిదలు ఉంటాయి కదా, ఆ పమిదలు మళ్ళీ మనం దాంట్లో తీసుకొని అంతే ముట్టికూడదండి. మనం ఎంగిల్ ప్లేట్లో అన్నం తినం కదండి, అలానే అది కూడా ఎంగిల్తో సమానం. అట్లా మళ్ళీ మన శుభ్రం నీళ్ళతో ఊరక అదేసి తీసి కడగలేదు. ఆ ఒత్తులు తీసేసి నీళ్ళతో అలా కడుక్కొని మళ్ళీ తెచ్చి పెట్టుకొని గుడ్డతో క్లాత్తో తుడుచుకొని కొద్దిగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఒత్తులు వేసుకొని మళ్ళీ ముట్టించుకోవటం. తీసిన పూలన్నీ ఒక పక్కన పెట్టేయటం.
వెంటనే పూలు మన కుండీలో కానీ అట్టగానే వేసుకోవచ్చు. అక్షింతల మటుకు 21 రోజు అలానే ఉంచండి. లాస్ట్ రోజున 21 రోజున ముడుపులాగా మనం ఆడ కట్టుకోవాలి. 100% నెరవేరుద్దండి. మీరు కంపల్సరీ చేయండి. ఈ రోజుల్లో సమస్యలు లేని వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు సమస్యలు, అందుకే కంపల్సరీ తీరుద్దండి. ఇంకొక విషయం అండి, గోవును పెంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఒక చాలా నిజంగా అదృష్టమే. పూజలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రేమగా గోమాతకి అన్నీ చెప్పుకోవటం, తినిపించుకోవటం, ఒక ఇంట్లో ఒక బిడ్డలా చూస్తే చాలుతండి. ఆ దేవుళ్ళు మన ఇంట్లో ఉన్నట్టేను. మన ప్రత్యేకంగా పూజలు చేసుకుంటా అలా ఉండాల్సిన అవసరం కూడా మన నిజాయితీగా నీతిగా ఉంటే ఆ భగవంతుడు మన వెంట ఉన్నట్టే. 100% అండి. మన కోరుకునే కోరికలో నిజాయితీ ఉండాలా, భక్తి ఉండాలా, ప్రేమ ఉండాలా. ముఖ్యంగా ఈ 3 లక్షణాలు ఉండాలా. శుభ్రంగా చేసుకొని చక్కగా చేయండి. నాకైతే సాంబ్రాణి ఒక ధూపం ఉంటుందండి, నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. దేవునికి కూడా ఇంక వేరేది నచ్చదు. ఈ ధూపంతో వేసుకుంటాను. ఇప్పుడు నేను చూపించేది అన్నీ పూజ చేసేది నిత్య పూజలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.